హాయ్ అండి. వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఇంతవరకు యూట్యూబ్‌లో ఎవరు చేయలేదు. నేను బిర్యానీని మీరు చేసుకొని టేస్ట్ చేయాలని చూపిస్తున్నాను. మనకు బాగా నచ్చిన ఫుడ్‌ని మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చాలా చాలా బావుంది. సూపర్ అని నచ్చిన ఫుడ్ గురించి మన భాషల్లో అంటూ ఉంటాం కదండీ! అలాంటిదేనండి నేను ఇప్పుడు చూపించే బిర్యానీ. ఈజీ ప్రాసెస్‌లో చూపిస్తున్నాను. నేను ఈ బిర్యానీని రెస్టారెంట్‌లో టేస్ట్ చేశాను. బాగా నచ్చింది. ఒకే రెస్టారెంట్‌లో కాకుండా వేరు వేరు రెస్టారెంట్‌ల నుండి ఇంటికి ఆర్డర్ చేసుకొని టేస్ట్ చేసి, అంటే టేస్ట్ ఒకేలాగా ఉంటుందా? డిఫరెంట్ ఉంటుందా? అని చూసి నా స్టైల్‌లో కస్టమైజ్ చేసి చూపిస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. చూడండి. బిర్యానీ తయారు చేసుకోవటానికి అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకోండి. 250 గ్రామ్స్ వరకు చికెన్‌ని క్లీన్ చేసి తీసుకోండి. పావు స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూను సాల్ట్ వేసుకోండి. అలాగే 2 స్పూన్లు కారం వేసుకోండి. ఇప్పుడు అర స్పూను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోండి. 1 స్పూను ధనియాల పొడిని వేసుకోండి. షాహీ బిర్యానీ మసాలాని 1 స్పూన్ వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్‌ని వేసుకోండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని వేసుకోండి. ఇప్పుడు 4, 5 పచ్చిమిర్చిని చీరి వేసుకోండి. అరచెక్క నిమ్మరసం వేసుకోండి. నిమ్మరసం వేసిన తర్వాత 100 గ్రాములు పెరుగు వేసుకోండి. పెరుగు వేసి ఆనియన్స్ వేపిన ఆయిల్‌ని 100 గ్రాములు పోసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్‌కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్‌ని అరగంట పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని తీసుకుంటే బావుంటుంది. రెండో టిప్ వచ్చేసి ముందు రోజే చికెన్‌ని ఇలా మ్యారినేషన్ చేసుకొని బిర్యానీ ప్రాసెస్ మొదలుపెడితే ముక్క జ్యూసీగా ఉంటుంది. టైం లేదనుకుంటే ఒక 30 నిమిషాల పాటు ఇలా పక్కకు పెట్టేయండి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించుకొని బిర్యానీ రైస్ ఉడికించుకోవటానికి 2 లీటర్ల నీళ్లు పోసుకొని 1.5 స్పూన్ ఉప్పు వేసుకొని బిర్యానీ ఆకులు 2 వేసుకోండి. ఇప్పుడు బిర్యానీ మసాలాలని వేసుకోవాలి. ఇలాచీ, స్టార్ అనాస, దాల్చిన చెక్క, షాజీరా 1 స్పూను, మరాఠీ మొగ్గ ఇవన్నీ కలిపి వేసుకోండి. ఒక 4 ఆకులు పుదీనా, 4 ఆకులు కొత్తిమీర వేసుకొని ఒక 2, 3 పచ్చిమిర్చిని వేసుకోండి. 1 స్పూను ఆయిల్ వేసుకోండి. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి ఇప్పుడు మూత పెట్టి బాగా మరిగే వరకు ఒక 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు మూతను తీసి ఇలా తెరలు కాగేటప్పుడు గంటపాటు నానపెట్టుకున్న బాస్మతి రైస్‌ని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న రైసు 2 గ్లాసులు తీసుకున్నాను. 750 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఈ రైస్‌ని ఈ మసిలే ఎసరులో ఏసుకోవాలి. మంటని హై ఫ్లేమ్‌లోనే ఉంచి ఈ రైస్‌ని ఉడికించుకోవాలి. ఇలా గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్ మనకి 70% వరకు కుక్ అవ్వాలి. 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని రెండో స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే చికెన్‌ని నీరు బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీకు అర్థమైనట్టే ఉంది కదా! ఏముంది, ఓ పక్కన రైసు, చికెన్ కుక్ అవుతుంది. రైస్ తీసుకొచ్చి చికెన్‌లో వేసేస్తుంది. అంతే ఏముంది అనుకుంటున్నారు కదా! అందుకే పూర్తిగా వీడియో చూడండని అంటున్నా. చికెన్ రోస్ట్ చేసుకోటానికి చికెన్ పీసెస్‌ని పెద్దగా కట్ చేయించి తీసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేయించి తీసుకోండి. అయితే ఒకసారి క్లీన్ చేసి తీసుకోవాలి. నేను 750 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని 1.5 స్పూన్ వేసుకోండి. గరం మసాలా 1 స్పూన్ వేసుకోండి. అలాగే సాల్ట్ 1 స్పూన్ వేసుకోండి టేస్ట్‌కి తగ్గట్టుగా. అలాగే 1 స్పూను ధనియాల పొడిని వేసుకోండి. పావు స్పూను జీలకర్ర పొడిని వేసుకోండి. కారం 2 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోండి. పావు స్పూను పసుపు వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మన ఛానల్‌లో వీడియోస్ మీకు నచ్చితే కొంచెం కష్టం అనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ ఇలా ముక్కలకి పట్టించిన తర్వాత
ఇప్పుడు 3-4 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ వేసి మళ్ళీ ఒకసారి ఈ కార్న్‌ఫ్లోర్ కోటింగు ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపితే ముక్కకి ఉప్పు, కారం, మసాలాలు బాగా పడతాయి. అంతేకాకుండా మీకు ఒకవేళ టైం ఉండి ముందు రోజే ఇలా మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే ముక్క చాలా జ్యూసీగా ఉంటుంది. ఇలా బాగా కలిపిన తర్వాత 1/3 కప్పు పెరుగు వేసుకోండి. రెడ్ ఫుడ్ కలర్‌ని వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇది వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపేసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. ఈలోగా ఉడికించుకుంటున్న చికెన్ మూతను తీసి ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. వాటర్ పోయాల్సిన పనేం లేదండి. చికెన్‌లోని వాటర్ అంతా ఇలా బయటకొచ్చేసి 50% కుక్ అవుతుంది. ఈ చికెన్‌లోని వాటర్ ఎగిరి కొంచెం గ్రేవీ చిక్కబడుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత సాంతం ఎగిరిపోకుండానే ఇలా గ్రేవీగా ఉండంగానే పక్కకు దింపుకోండి. రైస్ ఉడికేటప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఆయిల్ వేయటం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు 70% కుక్ అయిందో లేదో చూసుకోవాలి. కరెక్ట్‌గా 70% కుక్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీదే ఉంచి 70% అయిన రైస్‌ని ఈ పక్కకు పెట్టుకున్న ఈ చికెన్‌లో వేసేయాలి. రైస్‌ని ఒకే చోట వేయకుండా లూజ్‌గా ఇలా వేసేయండి. ఇప్పుడు 80% కుక్ అయిన రైస్‌ని కూడా వేసేయండి. ఈ ప్రాసెస్ అంతా నేను స్టవ్ ఆన్‌లోనే ఉంది. రైస్ అంతా ఒకసారి గరిటెతో ఇలా సర్దుకోవాలి. కొంచెం పైనుంచి షాహీ బిర్యానీ మసాలాని కొంచెం వేసుకోండి. ఒక 2 చిటికెళ్ళు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్‌ని కొంచెం వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీరని కొంచెం వేయండి. ఇప్పుడు నెయ్యి 1.5 స్పూన్ వేసుకోండి. మన ఛానల్‌లో మంచి టేస్టీగా ఉండే బిర్యానీలు చాలా ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా చూడండి. రీసెంట్‌గా నల్లి గోష్ బిర్యానీని కూడా చేశాను. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. ఇప్పుడు మూత పెట్టుకుని మంటని హై ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. గంట పాటు నానబెట్టుకున్న చికెన్‌ని తీసి ఇప్పుడు ఎగ్ వైట్ మాత్రమే వేసుకోవాలి. యెల్లో వేయొద్దండి. ఎగ్ వైట్ వేయటం వల్ల పైన క్రిస్పీగా ఉంటుంది. ఈ పిండి కోటింగ్ అనేది లూజ్‌గా లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒకవేళ ముక్కకి పిండి కొంచెం లూజ్‌గా అనిపిస్తే ఒక 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ వేసుకొని కలుపుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కలుపుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఈ ముక్కలు 2 వైపులా తిప్పుకుంటూ కాస్త టైం పడుతుంది. చికెన్ ముక్క లోపలి వరకు మగ్గిపోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ముక్క పైన క్రిస్పీగా అయ్యేంత వరకు గరిటెతో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. మీకు ఈ బిర్యానీ ప్రాసెస్ కొంచెం ఎక్కువగా అనిపించినా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మీరు ఎన్నో బిర్యానీలని తిని ఉండొచ్చు కానీ ఈ బిర్యానీ మీరు ఖచ్చితంగా టేస్ట్ చేసుండరు. ఈ బిర్యానీ టేస్ట్ మీకు రావాలంటే వీడియోని యాజ్ ఇట్ ఈజ్‌గా ఫాలో అవ్వండి. రెస్టారెంట్‌లో బిర్యానీ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టేసి ముక్కల్ని ఫ్రై చేస్తే ముక్కలు పైన వేగినట్టు అనిపిస్తాయి గానీ లోపల అస్సలు ఉడకవు. కాబట్టి కొంచెం లేట్ అయినా గానీ మీడియం ఫ్లేమ్‌లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మిగిలిన చికెన్ పీసెస్‌ని కూడా ఇలా ఆయిల్‌లో వేసి గరిటెతో కలుపుకుంటూ
ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన వాటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ కళాయిలో ఉన్న నూనెని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఒక స్పూన్ మాత్రమే ఆయిల్ ఉంచుకొని 2-3 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా తుంచి వేసుకోండి. ఈ ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2-3 వెల్లుల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని 4-5 ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకును వేసి 1 నిమిషం పాటు ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఇవి ఇలా కలిపిన తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఫ్లేవరు, పచ్చిమిర్చిలో ఉన్న ఫ్లేవర్, కరివేపాకు ఫ్లేవరు ఇవన్నీ చికెన్ ఫ్రైకి బాగా పట్టేలాగా 2 నిమిషాల పాటు ఇలా హై ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపుకుని ఈలోగా బిర్యానీ కూడా అయిపోతుంది కదా, చూసేద్దాం. చూడండి, రైస్ ముద్దలా లేకుండా చక్కగా రైస్ అంటుకోకుండా పొడి పొడిగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అడుగు నుంచి తీసి వడ్డించుకోవాలి. రెస్టారెంట్లో మనం ఈ చికెన్ దమ్ రోస్ట్ బిర్యానీని ఆర్డర్ చేస్తే మనకి చికెన్ రోస్ట్ని సపరేట్గా ఇస్తారు. ఇలా బిర్యానీ పెట్టి బిర్యానీ మీద చికెన్ రోస్ట్ అనేది ఉంటుంది. ఈ వీడియో నచ్చితే